40 ఏళ్ల అపార అనుభవం కలిగిన మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నందు భార్యాభర్తల సంతాన సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ల్యాబ్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ప్రసూతి మరియు చిన్న పిల్లలకు చికిత్స అందించబడును. ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా తిరుపతిలో మొట్టమొదటిసారిగా కిడ్నీలో రాళ్లు, మూత్ర సమస్యలు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్, లైంగిక సమస్యలకు ట్రీట్మెంట్ ఇవ్వబడును. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీలు చేయబడును. ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిటీ డాక్టర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ హర్ష గారు, ప్రముఖ యూరాలజిస్ట్ ఉన్నారు. వారికి ముందుగా స్వాగతం పలుకుతూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే సార్. హలో మోనికా, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే సార్, యాక్చువల్గా యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అన్నారు. సో మీ కెరీర్ అంటే మీరు ఈ ఫీల్డ్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్గా సర్వీస్ చేస్తున్నారు? ఓకే, అంటే నేను మెడికల్ ఫీల్డ్లో ఉండబట్టి ప్రాబబ్లీ 19 years అయిందండి. 2004లో స్టార్ట్ అయ్యాను. సో 2004లో ఇక్కడే మన రియో హాస్పిటల్ ఎస్వీఎంసీలో నా కెరియర్ స్టార్ట్ అయ్యాను. సో యాక్చువల్లీ హోమ్ టౌన్ తిరుపతే. 2000 అంటే ఫర్ ద లాస్ట్ 35 years ఇక్కడే ఉన్నాము. బట్ ఎడ్యుకేషన్ రీత్యా నేను ఒక 12 years బయట వెళ్ళాను ఆఫ్టర్ ఎంబీబీఎస్. తిరిగి ఇప్పుడు యూరాలజిస్ట్గా ఒక 6 monthsగా తిరుపతిలోనే ఇక్కడే మన హోమ్ టౌన్లోనే సెటిల్ అవ్వాలి, ఇక్కడ వాళ్ళకే సేవ చేయాలనేసి బ్యాక్ టు తిరుపతి వచ్చేసి ఒక 6 months నుంచి మనకి ఇక్కడ యూరాలజీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. యూరాలజీలో నేను ఈ ఫీల్డ్లో మళ్ళీ 6 yearsగా ఉన్నానండి. ఓకే, 40 years నుంచి మీ హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తున్నారు. సో అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ అని చెప్పారు. సో ఎటువంటి ఫెసిలిటీస్ మీ హాస్పిటల్ నుంచి పేషెంట్స్కి అందిస్తున్నారు? సో వీవర్ అంటే ఇంతకుముందు ఒక స్టాండ్ అలోన్ సెంటర్ లాగా ఉండేవాళ్ళము. అంటే ఒక గైనకాలజీ అంటే ప్రసూతి సేవలు, లేడీస్ సమస్యలు చేసేవాళ్ళము. ఐవీఎఫ్ సెంటర్ అంటే పిల్లలు లేని వారికి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఇలాంటి సర్వీసెస్ మాత్రం ఉండేవి ఫర్ ద లాస్ట్ 30 years. బట్ ఇప్పుడు వీ హ్యావ్ బికమ్ అ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. అంటే మల్టిపుల్ సేవలు ఇంక్లూడింగ్ ఆండ్రాలజీ, యూరాలజీ అంటే ఈ కిడ్నీ రాళ్ళు, మూత్ర సమస్యలు, లైంగిక సమస్యలు, క్యాన్సర్లు, కిడ్నీలో క్యాన్సర్లు, మూత్ర సంచిలో క్యాన్సర్లు, ఇలాంటివి. అడ్వాన్స్ లాప్రోస్కోపీ అంటే ఎటువంటి లాప్రోస్కోపీ అయినా, అంటే మన యూట్రస్లో గడ్డలు, అంటే గర్భసంచిలో గడ్డలు లాప్రోస్కోపీ ద్వారా. లాప్రోస్కోపీ అంటే ఒక సింగిల్ హోల్ అండి, ఒకే ఒక హోల్తో కెమెరా పెట్టి కంప్లీట్గా సర్జరీ అంతా దానిలోనే నడుస్తుంది. సో ఎటువంటి స్కార్ కానీ, ఎటువంటి సూచర్స్ అంటే ఎటువంటి కుట్లు లేకుండా సర్జరీలు అనమాట. సో ఇవి ప్లస్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే పేగు, లివరు, అపెండిక్స్, హర్నియా ఇలాంటివి కూడా అన్ని కంప్లీట్గా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండి. ఎటువంటి వాటికి ఓపెన్ సర్జరీస్ అనేవి లేకుండా ఇప్పుడు న్యూ ఎరా అంటే మన ఈ న్యూ ఎరాలో అందరికీ కాస్మెసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాస్మెసిస్ అంటే ఎటువంటి స్కార్స్ బయటికి ఏమీ కనపడకూడదు. ప్లస్ సర్జరీ చేసుకున్నామా, నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయామా, 3వ రోజు వర్క్కి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి అందరికీ. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో మనకి ఇంత ముందులాగా 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో ఉండి 4 రోజులు రెస్ట్ తీసుకునే రోజులు అయిపోయాయి. ఎంత మేజర్ సర్జరీ, ఈవెన్ ఒక క్యాన్సర్ సర్జరీ అయినా సరే చేసుకున్నామా నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయామన్నట్టు. సో ఎనీథింగ్ లాప్రోస్కోపీ, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సెంటర్ అనేది మనం స్టార్ట్ చేసాము. దానికి కావాల్సిన కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కంప్లీట్లీ మనం ఇక్కడే స్టార్ట్ చేసాము. సో అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ యూరాలజీ సెంటర్ అండి ఇప్పుడు బేసిక్లీ. ఓకే సార్, వన్ మోర్ థింగ్, మీ స్పెసిఫికేషన్స్ చెప్పారు యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. సో వాట్ ఈస్ ఆండ్రాలజిస్ట్? సో యూరాలజీ కింద మనకి నేను చెప్పినట్టు ఈ కిడ్నీ సమస్యలు, మూత్ర సమస్యలు వస్తాయండి. ఆండ్రాలజిస్ట్ అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఇప్పుడు పిల్లలు లేని వారికి ఇంతకుముందు ఏమంటే కేవలం ఒక గైనకాలజిస్ట్కి వెళ్ళి ఒక వైఫ్ మాత్రమే చూపించుకునేవాళ్ళు. సో దట్ ఈస్ నాట్ రైట్ అండి. పిల్లలు లేని వాళ్ళకి యూజువలీ 50-50 మనకు వరల్డ్ వైడ్ రికార్డ్ డేటా చూస్తే 50% హస్బెండ్లో ప్రాబ్లం ఉంటే 50% వైఫ్లో ప్రాబ్లం ఉంటుంది. బట్ మనకి చూపించడం, మన మీడియా, మన మూవీస్ అన్నీ అంటే వైఫ్లో ప్రాబ్లం ఇలానే ఫోకస్ చేసేవాళ్ళు. బట్ 50% హస్బెండ్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ ఇద్దరిలో ప్రాబ్లం ఉండొచ్చు. వైఫ్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, తనని కరెక్ట్ చేస్తే నెక్స్ట్ హస్బెండ్లో కూడా చిన్న ప్రాబ్లం ఉంటే రెండు కరెక్ట్ చేసుకుంటే ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఆండ్రాలజీ అనేది మేల్ ఇన్ఫర్టిలిటీ మీద ఫోకస్ అయి ఉంటుంది. దాంతోపాటు మేల్ సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్, మేల్ ఓవరాల్ హెల్త్ అండ్ ఫీమేల్ సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా డీల్ చేసేది ఆండ్రాలజీ స్పెషలైజేషన్. సార్, ఇప్పుడు మేజర్గా మన బాడీలో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అంటే కిడ్నీ. సో ఇప్పుడు మనము మోస్ట్లీ వింటున్న ప్రాబ్లం కిడ్నీ సమస్యల్లో కిడ్నీ స్టోన్స్, రాళ్ళు అని అంటారు. కరెక్ట్. ఆ కిడ్నీ రాళ్ళు అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది? ఓకే, సో
కరెక్ట్ టాపిక్ ఫర్ దిస్ మంత్ అండి. అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో కిడ్నీ రాళ్ళు అనేవి యూజువలీ అంటే కిడ్నీ రాళ్ళు అని ఏంటి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ కిడ్నీ రాళ్ళు అంటే ఏంటని తెలుసు. కాకపోతే ఏంటంటే రాళ్ళు అంటేనే కేవలం కిడ్నీ రాళ్ళు అనుకుంటుంటారు. సో దాని గురించి కొంచెం చెప్తాను. సో వన్ థింగ్ ఏంటంటే రాళ్ళు అంటే బాడీలో యూజువలీ మోస్ట్ కామన్లీ 2 ప్లేసెస్లో ఉంటాయండి. ఒకటి కిడ్నీలు, ఇంకోటి గాల్ బ్లాడర్లు. గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం, లివర్ కింద ఉండే వాటిని గాల్ బ్లాడర్ అంటారు. సో దాంట్లో రాళ్ళు ఉంటాయి, అవి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. రాళ్ళు అంటే అదర్వైజ్ ద అదర్ థింగ్ ఇస్ కిడ్నీ రాళ్ళు. కిడ్నీ రాళ్ళు అంటే కిడ్నీలోనే కాదు, కిడ్నీలు దాని నుంచి 2 ట్యూబ్లు వస్తాయి కిందకి, యురేటర్లు అంటారు. యురేటర్ దాని కింద మన మూత్ర సంచి అంటే బ్లాడర్లో రాళ్ళు. ఇవన్నీ కలిపి మనం కామన్గా అందరూ యూజ్ చేసేటము కిడ్నీ రాళ్ళు అంటారు. సో బేసిక్గా రాళ్ళు అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసామనుకోండి కరిగిపోతుంది, ఇంకొంచెం సాల్ట్ వేసామనుకోండి మళ్ళీ కరుగుతుంది, ఇంకొంచెం సాల్ట్ వేసామనుకోండి కరుగుతుంది. ఇప్పుడు కిడ్నీలు చేసే పని ఏంటంటే బాడీలో ఉన్న బ్యాడ్ సాల్ట్స్ అంటే ఎటువంటి చెడ్డ పదార్థాలు ఉంటాయి అవన్నీ ఫిల్టర్ చేసి బయట తీయడమే కిడ్నీ యొక్క ఫంక్షన్, బాడీలో అందరికీ జరిగేది. సో మనం బాడీలో అలాంటి బ్యాడ్ సాల్ట్స్ ఇస్తూ వెళ్ళాం అనుకోండి, సాల్ట్ కొంచెం వేసాం కరిగిస్తుంది, చేస్తుంది, యూరిన్ వస్తుంది. అలా వేసుకుంటూ వాటర్లో సాల్ట్ వేసుకుంటూ వెళ్ళాలనుకోండి, పాయింట్ ఆఫ్ టైంలో సాల్ట్ అనేది మిగిలిపోతుంది. సేమ్ థింగ్ అలానే కిడ్నీల్లో కూడా మన స్ట్రెస్ ఓవర్గా అయిపోయింది అంటే సాల్ట్ లోడ్ ఎక్కువ అయింది అనుకోండి, అలా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆర్ వాటర్ తగ్గిపోయింది, వేసేదానికి సాల్ట్ ఎక్కువనే వేయచ్చు, ఉన్న వాటర్ సగం తీసేయచ్చు. ఎలా చేసినా సరే మనకి రాళ్ళు అనేవి ఫామ్ అవ్వచ్చు. సో ఇవి బేసిక్లీ కిడ్నీ రాళ్ళండి. ఓకే, అవి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఐ మీన్ ఏ సైజులో ఫామ్ అవుతుంది? కొంతమంది మేము పలానా హాస్పిటల్కి వెళ్ళాము, వాళ్ళు రెండు స్టోన్స్ ఉన్నాయి, 3 స్టోన్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అంటే స్టమక్ పెయిన్ అండి, అట్లా ఏమన్నా సిమ్టమ్స్ ఏమన్నా దానికి సంబంధించి? సో కిడ్నీ రాళ్ళు ఎలా ఫామ్ అవుతాయి అనే దానికి ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టే. సో సాల్ట్స్ ఎక్కువ అయ్యాయి బాడీలో అంటే మనకి కిడ్నీ రాళ్ళు ఫామ్ అవ్వచ్చు అండి. లేదా స్టోన్స్ వాటర్ తక్కువ అయితే రాళ్ళు ఫామ్ అవ్వచ్చు. ఇవి 2 కాకుండా ఇంకోటి ఉందండి, యూరిన్ అనేది సరిగా వెళ్ళట్లేదు, మనకి ముక్కి పోవాల్సి ఉంటుంది, లేకపోతే యూరిన్ చాలా స్లోగా వస్తుంది. యూరిన్కి వెళ్ళే దారిలో మనకి ప్రాస్టేట్ అంటారు, అంటే వీర్య గ్రంథి. యూజువలీ ఇది ముసలాళ్ళకి మగాళ్ళకి ఉంటుంది, ఆఫ్టర్ 50 years పెరుగుతూ ఉంటుంది వీర్య గ్రంథి. ఈ ప్రాస్టేట్ అనేది ప్రతి ఒక్కరిలో పుట్టుకతో ఉంటుంది, బట్ ఆఫ్టర్ 50 years కొంతమందికి సైజ్ పెరుగుతుంది. సో పెరిగినప్పుడు మనకి యూరిన్ అనేది సరిగా రాదనమాట. అలా ఉన్నప్పుడు రాళ్ళు అనేవి కిడ్నీలో కాకుండా కింద మూత్ర సంచిలోనే ఏర్పడచ్చు అనమాట. అలా కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్, యూటీఐ అంటారు కదా, లేడీస్లో ఇది వెరీ కామన్ అండి. యూటీఐ ఉన్న వాళ్ళకి కొన్ని క్రిముల వల్ల మామూలుగా వాటర్ బాగా తీసుకుంటున్నా సరే, సాల్ట్స్ తక్కువ ఉన్నా సరే మనకి ఈజీగా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. సో ఇవి యూజువల్ కారణాలండి. ఇలా కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీలోనే కొంచెం డిసీజెస్ ఉన్నాయి, లేదా యురేటర్స్లో ఏమైనా డిసీజెస్ ఉన్నాయి, పాత సర్జరీలు జరిగి ఏదైనా బ్లాక్ అయ్యి ఉంది, యూరిన్ సరిగా పారట్లేదు అంటే ఇప్పుడు వాటర్ బాగా పారుతుంది అనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక చోట వాటర్ ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడ మనకి సాల్ట్స్ అనేవి ఫామ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ రాళ్ళు అనేవి ఈజీగా ఫామ్ అవుతుంటాయండి. మీరు సిమ్టమ్స్ అన్నారు కదా, సిమ్టమ్స్ అంటే ఎలా తెలుసుకోవాలి మన కిడ్నీ రాళ్ళు అంటే? నొప్పి వచ్చింది అనుకోండి, బ్యాక్ పెయిన్ వచ్చినదంతా మన కిడ్నీ రాళ్ళనే అనుకుంటాము. సో బ్యాక్ పెయిన్ ఒక్కటే కాదు, కిడ్నీ రాళ్ళకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. వన్ థింగ్ ఏంటంటే, మీకు కిడ్నీ రాళ్ళు ఉన్నాయి అని ఇంతకుముందు తెలిసింది అనుకోండి, నెక్స్ట్ టైం నొప్పి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. ఏంటంటే నొప్పి వచ్చినప్పుడే మన డాక్టర్కి వెళ్దాం, బాగానే ఉంది కదా అనుకుంటే అది తప్పండి. అంతవరకు వెయిట్ చేశారంటే ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అనేసి అర్థం. అంటే మంచిగా ఈజీగా ట్రీట్మెంట్ అయ్యే స్టేజ్ నుంచి నెక్స్ట్ హయ్యర్ ట్రీట్మెంట్కి వెళ్ళే స్టేజ్ వరకు వెయిట్ చేశారనే అర్థం. సో యూజువలీ కిడ్నీలో ఉన్నంత వరకు మనకి రాళ్ళు అనేవి పెయిన్ పెద్దగా తెలియదు. నేను చెప్పినట్లు కిడ్నీల నుంచి కింద మన మూత్ర సంచికి మధ్యలో ఒక 2 కనెక్షన్లు ఉంటాయి, యురేటర్లు అంటారు. సన్న ట్యూబులు, మనకు సన్న ట్యూబులు అనుకోండి, వాటర్ ట్యూబుల్ లాగా, వాటర్ పైపుల్ లాగా సన్న 1/2 centimeter ఉంటాయి. సో ఎప్పుడైతే రాళ్ళు ఆ కిడ్నీలోంచి ఈ ట్యూబుల్లోకి పడతాయో, 1/2 centimeter ట్యూబ్ అన్నా కదండి, సో 1/2 centimeter కొంచెం పెద్దది 6 mm 7 mm ఇలాంటి రాళ్ళు ఎప్పుడైతే పడతాయో ఇరుక్కబోయి వాటర్ అంతా ఆగిపోయి అప్పుడు కిడ్నీలు ఊదడం మొదలవుతాయి. అప్పుడైతే మనకి నొప్పులు అనేది స్టార్ట్ అవుతుందండి. నొప్పి అంటే బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, ఆర్ వాంతులు రావచ్చు, ఫీవర్ రావచ్చు, చలి జ్వరం రావచ్చు, ఒంటికి సరిగా రాకపోవటం, ఒకసారి ఒంటికిలో రక్తం రావటం, ఇలాంటివన్నీ కిడ్నీకి సంబంధించిన సిమ్టమ్స్ అండి. అలా కాకుండా రాళ్ళు కిడ్నీలోనే ఉన్నాయనుకోండి, 1 centimeter అంటే 10 mm సైజ్ వచ్చేంత వరకు కూడా మనకి ఎటువంటి నొప్పి తెలియకపోవచ్చు. అందుకే యూజువలీ రాళ్ళు ఆల్రెడీ ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు 6 monthsకి 1 yearకి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రాళ్ళు 1 centimeter, ఓసారి 2 centimeters, ఓసారి ఈవెన్ 5-6 centimeter కూడా అవచ్చండి. అంతవరకు మనకి ఎటువంటి నొప్పి రాకుండా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని కేసెస్లో మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నప్పుడు కూడా యూరిన్ పాస్ చేసినప్పుడు మంట, అలా బ్లడ్ రావడం అలా, కానీ దానికి దీనికి ఏమన్నా ఇంటర్ కనెక్షన్ ఉంటుందా? ఎస్ అండ్ నో అండి. ఏమంటే యూరిన్ ఇన్ఫెక్షన్ సపరేట్గా రావచ్చు, దానికి మంట రక్తం అనేది రావచ్చు.
కిడ్నీ రాళ్ళకి మంట రక్తం రావచ్చు. అంటే కిడ్నీ రాళ్ళు ఇప్పుడు కిడ్నీలోంచి కాకుండా మూత్రసంచి దగ్గర దిగేసాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఒంటికి పోయేటప్పుడు మంట, ఒంటికి సరిగా రాలేకపోవడం, ఒంటికి వెళ్ళేటప్పుడు రక్తం రావటం ఇలాంటివన్నీ జరగచ్చు. సో అది వేరు ఇది వేరు అవ్వచ్చు. అలా కాకుండా రాళ్ళ వల్లనే, అంటే ఇప్పుడు రాయి ఉందనుకోండి, అది క్లీన్గా మనకి ఏదో క్లీన్ చేసినట్టు ఉండదు. ఆ రాయి చుట్టూ మనకి క్రిములు అనేవి చేరుతాయి అనమాట. కంప్లీట్గా రాయికి ఈ క్రిములు అనేవి అతుక్కుంటాయి. సో ఆ రాళ్ళ నుంచి వచ్చే క్రిముల వల్ల కూడా మళ్ళీ మంట, ఒంటికి రక్తం రెండు రావచ్చు. సో రెండు ఒక విధంగా చెప్పాలంటే రెండు రిలేటెడ్ ఉంది, రెండు అన్రిలేటెడ్గా కూడా ఉంది. యా సార్, ఆ స్టోన్స్ అనేది కిడ్నీలో ఉండే రాళ్ళని తీసేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి? సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనకి రాళ్ళు అనేవి యూజువలీ నేను చెప్పినట్టు మ్యాక్సిమం ఎప్పుడు బయటపడతాయి. ఎంత మనం చెప్పినా సరే డాక్టర్ 6 నెలలకి రండి స్కాన్ చేసుకోండి, 6 సంవత్సరానికి రండి స్కాన్ చేసుకోండి అన్న యూజువలీ టెండెన్సీ ఏంటంటే మనకి ప్రాబ్లం లేదు, ఎందుకు వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఈవెన్ మనం కూడా అలానే చేస్తుంటాం. సో నొప్పి వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నొప్పి వచ్చింది అంటే యూజువలీ దానికి మీనింగ్ ఏంటంటే ఆ ట్యూబ్స్ నేను చెప్పిన యురేటస్లో స్టోన్స్ పడ్డాకే నొప్పి అనేది వస్తుందండి. సో యురేటస్లో పడ్డాక ఇట్స్ సింపుల్ ట్రీట్మెంట్. యుఆర్ఎస్ఎల్ అని ఒక సన్న ట్యూబ్ లాంటిది, అంటే ఒక స్టిఫ్ రాడ్ అండి. మన యురేటస్లోకి న్యాచురల్ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ పోస్తామే, దాని లోపల నుంచి మన ఒక ట్యూబ్ లాంటిది పెట్టి, ఇట్స్ బేసిక్లీ కెమెరా పెట్టి ఎండోస్కోపీ ద్వారా, ఇట్స్ కాల్డ్ అన్ ఎండోస్కోపిక్ సర్జరీ. ఎండోస్కోపీ ద్వారా మన రాళ్ళని లేజర్ ఆర్ ఇంతకుముందు మనం ఎయిర్ అంటే జస్ట్ ఎయిర్ ఒక బుల్లెట్ లాంటి యూస్ చేసి దాన్ని మనం రాళ్ళని పూర్తిగా పౌడర్ చేసి రిమూవ్ చేసేయచ్చు. దీన్ని యుఆర్ఎస్ఎల్ అంటారు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈవెన్ కిడ్నీ లోపల రాళ్ళని కూడా ఎటువంటి హోలు లేకుండా సేమ్ యూరినరీ ప్యాసేజ్ ద్వారా వెళ్ళి లోపలికి, అంటే మనకి ఒక ఫ్లెక్సిబుల్ కెమెరాస్ అంటారు. అంటే కెమెరాస్ ఇంతకుముందు ఓన్లీ స్టిఫ్గా ఒక రాడ్ లాగే ఉండేవి. ఇప్పుడు కెమెరాస్ కూడా ఎలా కావాలంటే అలా, మన ఈ వైర్ లాగా ఎలా కావాలంటే అలా బెండ్ అవుతాయి అనమాట. సో లోపలికి వెళ్ళి కిడ్నీలో ఎటువంటి మూలలో రాళ్ళు ఉన్నా, మీరు అంటున్నట్టు ఒకటి 1 సెంటీమీటర్, ఒక 2 సెంటీమీటర్ అంటున్నారు కదా, చిన్న రాళ్ళు ఎన్ని ఉన్నా కూడా కంప్లీట్గా మనం రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని RIRS అని అంటారు. అంటే ముందు అనుకోండి రాడ్ లాగా ఉండే వాటిలో ఓన్లీ స్టిఫ్గా గన్ అనేది పెట్టేవాళ్ళం, దాంతో కొట్టేవాళ్ళం. ఇప్పుడు లేజర్ వచ్చాక లేజర్ అనేది ఏం లేదండి, జస్ట్ ఒక హెయిర్ ఫైబర్ లాంటిది. అంటే మనకి వెంట్రుక ఎలా ఉంటుందో అలా ఎలాగా ఉంటే అలా తిరుగుతుంది, అలానే ఉంటుంది చూడటానికి. టిప్ నుంచి మాత్రం మంచి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈ కెమెరాలో, అంటే మనకి వైర్ లాంటి కెమెరాలో ఈ లేజర్ ఫైబర్ అనేది పెట్టి కిడ్నీలోని రాళ్ళు ఎలాంటివైనా సరే రిమూవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా అదర్ ఆప్షన్స్ ఏంటంటే PCNL అనేవాళ్ళు. PCNL అంటే మనకి కిడ్నీలో చిన్న హోల్, పెన్ సైజ్ హోల్ పెట్టి, అంటే ఇంతకుముందు కొంచెం పెద్ద హోల్ పెట్టేవాళ్ళం PCNLకి. ఇప్పుడు వెరీ వెరీ మైన్యూట్ చిన్న హోల్, నాట్ ఈవెన్ పెన్, ఒక ఇవన్నీ సర్జరీస్ అండి. కాకపోతే ఇవన్నీ డే కేర్. మార్నింగ్ వచ్చారా, సాయంత్రం సర్జరీ చేసుకున్నారు, నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయాము అంతే. సో వెళ్ళి ఈవెన్ కిడ్నీలో 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ కిడ్నీ మొత్తం రాళ్ళే ఉన్నా సరే మనం సింపుల్గా సింగిల్ ట్రీట్మెంట్లో 1 డేలో కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు అండి. అలానే కాకుండా ప్రతి ఒక్క కిడ్నీ స్టోన్కి సర్జరీ ఆపరేషన్ అనేది అవసరం లేదు. ఒక్కొక్కసారి మనకి ఈ ట్యూబుల్లో రాళ్ళు పడ్డాయి అనుకోండి, ఈ 5 mm కాకుండా 6 mm 7 mm ఇరుక్కబోయాయి, ప్రతి ఒక్కరికి సర్జరీ చేయాలని లేదు, ట్యూబులనే పెంచుకోవచ్చు. మనం మందులు ఇచ్చుకున్నాం అనుకోండి, ట్యూబులే కొంచెం సైజ్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా రాళ్ళు అనేవి బయట వచ్చేయచ్చు. సగం మంచిగా వాటర్ తీసుకుంటే స్టోన్స్ అవే దాని పాటు అవే వాష్అవుట్ కూడా అయిపోవచ్చు. 40 ఏళ్ల అపార అనుభవం కలిగిన మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ IVF సెంటర్ నందు భార్యాభర్తల సంతాన సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అడ్వాన్స్డ్ IVF ల్యాబ్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ప్రసూతి మరియు చిన్నపిల్లలకు చికిత్స అందించబడును. ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా తిరుపతిలో మొట్టమొదటిసారిగా కిడ్నీలో రాళ్లు, మూత్ర సమస్యలు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్, లైంగిక సమస్యలకు ట్రీట్మెంట్ ఇవ్వబడును. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీలు చేయబడును. ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ IVF సెంటర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. ఇంకొక డౌట్ ఏమంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ లేజర్ ట్రీట్మెంట్, ఒక రాడ్, సన్న హెయిర్ స్ట్రక్చర్ రాడ్, అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటే అది కంప్లీట్గా డెమాలిష్ అయితే అవ్వదు, స్టోన్స్ మళ్ళీ రాకుండా ఉండదు, ఫామ్ అవుతూనే ఉంటుంది అని అంటారు. అది ఎందుకు అట్లాగా? అంటే కంప్లీట్గా దీన్ని మనము రాకుండా ఆపలేమా? ఇప్పుడు బిల్డింగ్ మీద వాటర్ పడింది అనుకోండి, దానివల్ల చామ మొత్తం తడి అయిపోయింది. సో మనం పైన ఏదైనా పనులు చేసుకుంటాం, ఆరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం. సో దాన్ని క్లీన్ చేసుకోవాలి, డ్రై చేసుకోవాలి. సో ఉన్నదాన్ని డ్రై చేస్తాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి నేను కష్టపడి డ్రై చేశాను, వ్యాక్యూమ్ వేసాను, క్లీన్ అయిపోయింది, ఇంక ఫ్యూచర్లో ఎప్పుడు వాటర్ పడకూడదా అంటే మన చేతిలో ఉందా? లేదు కదండి. సేమ్ అలానే ఉన్న రాళ్ళని మాత్రం కంప్లీట్గా రిమూవ్ చేయాలంటే చేయొచ్చు. ఈ RIRS ద్వారా, PCNL ద్వారా. ఒక్కొక్కసారి ఫస్ట్ సిట్టింగ్ కాకుండా సెకండ్ సిట్టింగ్ కూడా అవ్వచ్చు. మీరు అంటుంది కరెక్టే, ఒకే సిట్టింగ్లో అయిపోవాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే కొంతమందికి ట్యూబులు 5 mm, 1/2 centimeter రాడ్ అన్నాను కదండి, 1/2 centimeter కాకుండా 3 mm ఉండొచ్చు, కెమెరానే లోపల పోదు అప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఒకసారి సెకండ్ సిట్టింగ్ అవ్వచ్చు. ఆర్ అనస్థీషియా టైం,
అంటే మత్తు అనేది ఒక 2 hours 3 hours తర్వాత వాళ్ళకి రిస్క్ అనేది పెరుగుతుంది. సో అలా ఉందనుకోండి, మనం ఒక సిట్టింగ్లో హాఫ్ స్టోన్ బర్డన్, అంటే ఇప్పుడు పెద్ద రాళ్ళు ఉన్నాయంటే సగం తీసేసి సెకండ్ సిట్టింగ్లో మళ్ళీ సగం తీసేస్తుంటాం. బట్ వాట్ ఎవర్ సర్జరీస్ వీ డూ ఉన్న రాళ్ళకి మాత్రమే అండి. తర్వాత ఫ్యూచర్లో రాళ్ళు వస్తాయా లేదా అంటే రాళ్ళు రావచ్చండి. 50% ఛాన్స్, ఒక్కసారి రాయి ఫామ్ అయిన వాళ్ళకి మళ్ళీ 5 ఏళ్లలో 50% ఛాన్స్ ఉంటుంది మళ్ళీ రాళ్ళు రావడానికి. దీనికి రాకుండా ఏం చేయాలనేది అది వేరే పాయింట్. ఎందువల్ల రాళ్ళు వస్తున్నాయంటే ప్రాబబ్లీ కొన్ని కాజెస్ ఉండొచ్చు. అంటే వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్టు యూరిన్ సరిగా పోకపోతూ ఉండొచ్చు, ఆర్ వంశపారంపర్యంగా వాళ్ళకి స్టోన్ టెండెన్సీ ఎక్కువ ఉండొచ్చు, అంటే స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ. ఇప్పుడు మీరు 2 లీటర్లు తాగితే రాళ్ళు రావనుకోండి, రాళ్ళు ఫామ్ అయ్యే వాళ్ళు 3 లీటర్లు తాగాలి, ఆర్ 4 లీటర్లు తాగాలి, ఆర్ కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ పాటించాలి, ఆర్ కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి మెడిసిన్ తీసుకోవాలి. అలాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ రాళ్ళు రాకుండా ఉండొచ్చు. జస్ట్ ఉన్న రాళ్ళని తీసేస్తే మళ్ళీ రావడానికి అయితే ఆస్కారం ఉంటుందండి. సో ఉన్న రాళ్ళని మనం కంప్లీట్గా తీయించుకొని తర్వాత చెకప్కి వెళ్ళాలి. ఎందువల్ల రాళ్ళు వస్తున్నాయి, నాకు ఆల్రెడీ తీసిన రాళ్ళని మనం టెస్టింగ్కి పంపించాలి, ఎటువంటి రాళ్ళు ఏంటి అనేది. సార్ ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది, మిడ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది, ఓల్డ్ ఏజ్ అలా ఏమన్నా ఇంటర్లింక్ ఉందా ఏజ్కి? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. మళ్ళీ ఇది కూడా ఎస్ అండ్ నో. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ అయితే ఉంది, అంటే కొంత ఏజ్ గ్రూప్లో ఎక్కువ స్టోన్స్ చూస్తుంటాం, అట్లనే వేరే ఏజ్కి రాదంటే అది కూడా కాదు. కిడ్నీ స్టోన్స్ అనేవి రైట్ ఫ్రమ్ 6 months, అంటే చిన్న పిల్లలు 6 నెలల పిల్లల నుంచి మనకి ముసలాల వరకు ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. బట్ యూజువలీ మిడిల్ ఏజ్, అంటే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఎక్కువ కిడ్నీ రాళ్ళు అనేవి కనిపిస్తుంటాయి, ఈ 20 to 40 years. ఎందువల్ల అంటే స్ట్రెయిన్, ఫిజికల్ స్ట్రెయిన్, ప్లస్ జెంట్స్లో ఇంతకుముందు అంటే ఎక్కువ జెంట్స్ అనేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా అనడానికి లేదండి. జెంట్స్లో ఇంతకుముందు ఎక్కువ చూసేవాళ్ళం, ఎందుకంటే అంటే దేర్ ఇస్ 2 reasons. ఒకటంటే ఎక్కువ ఎండలో తిరిగాం అనుకోండి, ఎక్కువ చెమట బయటపోతుంది. సో ఆల్రెడీ వాటర్, మనకి మెయిన్ థింగ్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్కి ఎక్కువ వాటర్ ఉండాలి. సో చెమట ఎక్కువ అయ్యే కొద్దీ మనకి వాటర్ అనేది బాడీలో తగ్గిపోతుంటుంది. సో ఫిజికల్ స్ట్రెస్, ఇప్పుడు అవుట్డోర్ యాక్టివిటీ చేసే వాళ్ళకి, లేదా ఫిజికల్ యాక్టివిటీలు అంటే ఇప్పుడు కార్పెంటర్లకి, ఈ పెయింటర్స్కి, బయట పనిచేసే వాళ్ళు, రాళ్ళు కొట్టే వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి వాటర్ అనేది ఎక్కువ పోతుంటుంది. సో మనం తీసుకునే వాటర్, మేము రికమెండ్ చేసే వాటర్, ఇప్పుడు నేను 2.5 లీటర్ అని చెప్పాను అనుకోండి, వాళ్ళ యాక్టివిటీలో వాటర్ ఎక్కువ పోతుంది, ఆర్ డాన్సర్స్, ప్రొఫెషనల్ ఇట్లాంటి వాళ్ళకి వాట్ ఎవర్ ఇట్ ఇస్ స్వెట్టింగ్ ఎక్కువ ఉందంటే మనకి ఎక్కువ వాటర్ అనేది కావాల్సి ఉంటుంది. సో 20 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ డిహైడ్రేషన్ అనేది నడుస్తుంటుంది. సో వాళ్ళలో ఎక్కువ స్టోన్స్ చూస్తుంటాం. బట్ ఆల్రెడీ బాడీలో సమ్ ఇష్యూస్ ఉన్నాయి, సమ్ కారణాల వల్ల రాళ్ళు ఫామ్ అవుతున్నాయి అన్న వాళ్ళకి యూజువలీ ఈవెన్ చిల్డ్రన్, చిన్న పిల్లలు కూడా కంప్లీట్గా రాళ్ళు చూస్తూ ఉంటామండి. సార్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే నార్మల్ పీపుల్ కన్నా వీళ్ళు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా తీసుకోవాలా లేకపోతే? డెఫినెట్గా అండి, అదే నేను ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టే, మళ్ళీ సో 5 years వాళ్ళకి 50% ఛాన్స్ ఉంటుంది మళ్ళీ రాళ్ళు రావడానికి. సో ఏంటంటే ఒక్కసారి కిడ్నీ రాళ్ళు వచ్చాయంటే 6 months, ఫస్ట్ టైం అయితే 6 months అండి. అట్లీస్ట్ దాని తర్వాత స్టోన్స్ లేవు అనుకున్నా, ఆర్ చిన్న స్టోన్స్ ఉన్నాయనుకున్నా, ఎవ్రీ 1 yearకి ఒకసారి అట్లీస్ట్ స్కాన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఏమంటే నేను చెప్పినట్టు రాళ్ళు కిడ్నీలో ఉన్నంత వరకు యూజువలీ మేజర్ ఏమి ఇబ్బంది రాదు, అంటే మేజర్గా పెయిన్ ఇలాంటివి ఏమీ రావు. సో మనకి రాళ్ళు పెద్దదయ్యేంతవరకు వెయిట్ చేయకుండా 6 monthsకో 1 yearకో ఒకసారి చేసుకుంటే సింప్లిఫైడ్ ట్రీట్మెంట్స్, సింపుల్ ఒక మెడిసిన్, ఒక చిన్న సిరప్తోనో మనకి కిడ్నీలు ఏమైనా అంటే రాళ్ళని ఏమైనా కరిగించుకోవచ్చా అని చూసుకోవచ్చు. సో రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అలా కాకుండా జనరల్గా మెజర్స్ వాళ్ళు ఏం చేసుకోవచ్చు అని అడుగుతున్నారా? ఓకే, సో జనరల్ మెజర్స్ ఏంటి అనేది కూడా చెప్తానండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అంటే అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అంతా మన చేతుల్లోనే ఉంది. అసలు ఒక యూరాలజిస్ట్ దగ్గరకు, డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక రాళ్ళు ఉన్నాయి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే జస్ట్ వాటర్ అండి. నేను ఇంతకుముందు మీకు ఫస్ట్లో చెప్పినట్లు రాళ్ళు రావడానికి కారణం ఏదైతే అన్నాను, సాల్ట్స్ ఎక్కువ అవడం, వాటర్ తక్కువ అవడం. సో ఇది అన్నిటికీ ఏ సాల్ట్ ఎక్కువ అవుతుంది, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం సాల్ట్ తగ్గించుకోవాలి, ఇవన్నిటికీ కామన్గా ఫ్యాక్టర్ ఒక సైడ్ ఉండేది వాటర్. సో వాటర్ బాగా తీసుకున్నామంటే అసలు 70% ట్రీట్మెంట్ దాంట్లోనే అయిపోయింది. ఒక మెడిసిన్, ఒక ట్యాబ్లెట్ లేకుండా మినిమం 2.5 to 3 liters వాటర్ మినిమం. అలా కాకుండా నేను చెప్పినట్టు స్ట్రెయిన్ ఎక్కువ, ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, స్వెట్టింగ్ ఎక్కువ అయ్యేవాళ్ళు, వీళ్ళు ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఆల్రెడీ రాళ్ళు ఫామ్ అయిన వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా 1/2 liter యాడ్ చేయడం, ఇట్లాంటివి చేస్తే మంచిది. వాటర్ తీసుకోమన్నాం కదా అనేసి పొద్దునే 1 liter తాగేసి ఒక రోజంతా ఫుల్గా పనిచేసి రాత్రి వచ్చి ఇంకో 1 liter తాగేసి 2 లీటర్లు అయిపోయింది సార్ చెప్పారు అయిపోయింది అనుకోవడం కాదు. రోజు అంటే ఆ మధ్యలో టైంలో అంతా ఏమవుతుంది, కిడ్నీలు ఫిల్టర్ చేస్తూనే ఉంటే ఆ టైంలో సాల్ట్స్ అనేవి డిపాజిట్ అయిపోతుంటాయి. ప్రాబబ్లీ మార్నింగ్ ఈవినింగ్ అయ్యిండొచ్చు. అలా కాకుండా
టైమ్లీ వాటర్ అప్పుడప్పుడు వాటర్ తీసుకుంటుండడం. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి, మొబైల్ యాప్స్ వచ్చేసాయి, గంటకి అదే టైం వాటర్ని గుర్తు చేస్తుంటుంది. సో ఒక యాప్ వేసుకోవటం, ఆల్రెడీ రాళ్ళు ఉన్న వాళ్ళకి స్పెషల్లీ గంటకి కొంచెంగా వాటర్, ఒక 200 ml 300 ml ఒక కప్ వాటర్ తీసుకోవడం. సో సగం ట్రీట్మెంట్ దీంట్లోనే నడుస్తుందండి. సో వాటర్ అనేది డైలీ తీసుకుంటూ ఉండాలి, కన్సిస్టెంట్గా డైలీ వాటర్ అనేది తీసుకోవాలి. సో ఫుడ్ విషయానికి వస్తే, సో ఫుడ్ విషయం కన్నా ముందు ఒకటి చెప్తానండి. రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు యూజువలీ మేజర్గా 2-3 రకాలు ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ అంటారు, అండ్ కాల్షియం ఫాస్ఫేట్ అంటారు, ఇంకోటి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటారు. సో యూజువలీ ఒక అపోహ అనేది ఒకటి ఉందండి, అంటే మేజర్గా అందరూ చెప్పేది కాల్షియం రాళ్ళు అని. కాల్షియంని ఒక విలన్ని చేసేసారు. సో కాల్షియమే తీసుకోకూడదు, పాలు తీసుకోకూడదు, కాల్షియం ట్యాబ్లెట్లు తినకూడదు. సో ఇలాంటి అపోహ అనేది వెరీ కామన్. ఎందుకంటే మనకు వచ్చే పేషెంట్లే చాలామంది సార్ కాల్షియం వల్లే కదా ఇది అంటుంటారు. సో అంటే యూజువలీ మోస్ట్ కామన్ వచ్చి కాల్షియం ఆక్సలేట్ స్టోన్సే అండి. దీంట్లో విలన్ కాల్షియం కాదు, ఆక్సలేట్ అనేది మనకు విలను. యాక్చువల్లీ కాల్షియం అనేది ఒక హీరో. సో అదొక చిన్న సీక్రెట్ అండి. ఏమంటే తినే ఫుడ్లో ఆక్సలేట్ ఎక్కువ ఉందనుకోండి, కాల్షియం కూడా ఎక్కువ తీసుకోవాలి. యాక్చువల్లీ కాల్షియం ఆక్సలేట్ కలిపి రాళ్ళు అవుతాయి, అది కరెక్టే. కానీ తినే ఫుడ్లో ఉండేవి కిడ్నీలో రాళ్ళకి సంబంధమే లేదండి. సో తినే ఫుడ్లో కాల్షియం ఎక్కువ తీసుకుంటే కాల్షియం ఆక్సలేట్ అనేది మన పేగులోనే ఫామ్ అయిపోయి అది మోషన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో అసలు రాళ్ళు కిడ్నీ వాళ్ళకే వెళ్ళదు. అలా కాకుండా కాల్షియం తక్కువ తిని కేవలం ఆక్సలేట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఆక్సలేట్ మొత్తం బాడీలోకి వెళ్ళి అది కిడ్నీలలోకి వెళ్తుంది. సో అక్కడ వేరే కాల్షియం, అంటే బాడీలోంచి వచ్చే కాల్షియం, బాడీలోంచి కాల్షియం చాలా సోర్సెస్ ఉన్నాయి. సో వేరే కాల్షియం వెళ్ళి మనకి ఆక్సలేట్తో చేరి రాళ్ళగా ఫామ్ అవ్వచ్చు. సో తినే దాంట్లో ఎప్పుడైనా ఆక్సలేట్స్ అంటే ఫుడ్లో ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్లో ఆక్సలేట్స్ ఉంటాయండి. బట్ ఎక్కువ ఆక్సలేట్ ఉండే ఫుడ్ ఏమున్నాయంటే ఇప్పుడు పాలకూరలు, నట్స్ అంటే మనకి ఆల్మండ్స్, ఈ పిస్తాలు, క్యాష్యూస్, ఇవన్నీ వీటిలో కొంచెం ఆక్సలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇవి యూజువల్లీ కొంచెం తక్కువ తీసుకుంటే బెటరే. డెఫినెట్లీ సాల్టెడ్ ఫుడ్ కాదు, సాల్ట్ గురించి కూడా చెప్తాను. ఆక్సలేట్ అంటే యూజువల్లీ అదే చెప్తున్నాను, చాక్లెట్స్లో, నట్స్లో, స్పినాచ్ అంటే పాలకూరలో, వీటిలలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఆక్సలేట్. సో ఇటువంటి అవాయిడ్ చేస్తే బెటర్. లేదు తీసుకోవాలంటే వీటితో పాటు కలిపి కాల్షియం అనేది తీసుకోవాలి. ఇన్ని రోజులు అందరూ తీసుకోకూడదు కాల్షియం అనుకునే వాళ్ళు, కాల్షియం అంటే మనకి మెయిన్గా మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటివి కలిపి తీసుకున్నాం అనుకోండి, తినే ఆక్సలేట్, కాల్షియం రెండు కలిసి మనకి అబ్జార్ప్షన్ బాడీలో తీసుకునే శక్తి అనేది తగ్గుతుంది. అలా కాకుండా సాల్ట్ అనేది కూడా మీరు చెప్తుంది కరెక్టే, సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ఎందుకు సాల్ట్ తక్కువ తీసుకోవాలంటే సాల్ట్లో సోడియం అనేది ఒకటి ఉంటుందండి, సోడియం క్లోరైడ్ అంటారు. సో ఏదైతే సోడియం మనం సాల్ట్ ద్వారా తీసుకుంటామో అదంతా మనకి సోడియము కాల్షియం ఫ్రెండ్స్ అండి. సోడియము కాల్షియం రెండు కలిసి కిడ్నీలలో ఫిల్టర్ అవుతాయి అనమాట. సో ఏదైతే సోడియం తీసుకుంటున్నామో ఆ సోడియంతో చేరి కాల్షియం అనేది కిడ్నీలోకి పోతుంది. ఆ కాల్షియం ఆక్సలేట్తో కలుస్తుంది. సో మనం తినే కాల్షియం కాదు, తినే సోడియం అంతా మనం కాల్షియం లాగా కిడ్నీలోకి పోతుంది, తినే ఆక్సలేట్ అంతా మనకి కిడ్నీలోకి పోతుంది. సో తినే కాల్షియం మాత్రం మంచిదే. సో కాల్షియం అనేది విలన్ కాదు, కాల్షియం అనేది యాక్చువల్లీ హీరో. ఇక్కడ విలన్స్ ఏమంటే సాల్ట్ అంటే సోడియం. సో సాల్ట్ అనేది బాగా తగ్గించుకోవాలి. సో ఇంకో మూడో రకమైన స్టోన్స్, నేను రెండో రకం కాల్షియం ఫాస్ఫేట్ అన్నాను, అది యూజువలీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అది ఇన్ఫెక్షన్స్, యూటీఐ అనేది వాటిని మనం క్లియర్ చేసుకుంటే తగ్గచ్చు. మూడో రకము యూరిక్ యాసిడ్ స్టోన్స్ అన్నాను, ఇది కొంచెం తక్కువే. బట్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చి నాన్ వెజ్ బాగా ఎక్కువ తినే వాళ్ళకి, బాగా మజిల్ బిల్డింగ్ జిమ్మర్స్కి, వీళ్ళకి ఏమంటే ప్రోటీన్ బిల్డప్ ఎక్కువైంది అనుకోండి బాడీలో, అవంతా మనకి యూరిక్ యాసిడ్ అంటారు. అంటే ప్రోటీన్స్ అంతా బ్రేక్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ లాగా ఫామ్ అయ్యి అవి రాళ్ళలాగా ఫామ్ అవ్వచ్చు. లేదా కొంతమందికి గౌట్ అనే ప్రాబ్లం వినుండొచ్చు, మనకి బొటన్ వేల్లో నొప్పి రావటం, ఇట్లాంటి గౌట్ అంటారు. యూరిక్ యాసిడ్ ఎక్కువైంది అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వాళ్ళు నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించుకోవాలండి. ఎస్పెషలీ బాడీ బిల్డర్స్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నాయి ఆల్రెడీ డాక్టర్ చెప్పారంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, వాళ్ళు మెడిసిన్ కూడా తీసుకోవాలి. దానికి తోడు ప్రోటీన్ డైట్ తగ్గించుకోవాలి. ప్రోటీన్ డైట్ అంటే స్పెషలీ రెడ్ మీట్ అంటే బీఫ్, మన మటన్ ఇలాంటివి తగ్గించడం. ఈవెన్ పల్సెస్ రూపంలో కూడా కొంచెం ప్రోటీన్ తగ్గించడం, అంటే పూర్తిగా ఆపేయకూడదు, ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ ఉన్న వాటికన్నా కొంచెం తగ్గించుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక్కసారి స్టోన్స్ ఫామ్ అయితే ఇంకా ఆ కిడ్నీస్ అది ఇంకా డ్యామేజ్డ్ అయినా లేకపోతే హెల్తీనా, అంటే అది ఇంకా పాడైపోయింది అని మనం ఫిక్స్ అయిపోవాల్సిందేనా? అట్లా ఏం లేదండి. స్టోన్స్ ఫామ్ అవడం వల్ల కిడ్నీలో ఎటువంటి ప్రాబ్లము రాదు. కేవలం ఒక్కసారి స్టోన్స్ ఫామ్ అయితే దాని మీద ఏమవుతుందంటే సర్ఫేస్ అనేది కొంచెం రఫ్ అయిపోతుంది. సో స్మూత్గా ఉన్నప్పుడు ఏది అతుక్కోవడం ఎక్కడైనా మామూలుగా జనరల్గా ఇప్పుడు స్మూత్ టేబుల్ అనుకోండి, వాటర్ పోస్తే ఈజీగా కారిపోతుంది.
టేబుల్ రఫ్గా గరుగ్గా ఉందనుకోండి, వాటర్ పోస్తే కూడా నిలుస్తుంది. సో సేమ్ థింగ్ రాళ్ళు కూడా ఒకసారి ఫామ్ అయిపోయాయి అంటే సర్ఫేస్, కిడ్నీ సర్ఫేస్ కొంచెం లోపల రఫ్ అయిపోతుంది. దానివల్ల మళ్ళీ రాళ్ళు ఫామ్ అవడం అనేది, స్టోన్స్ అతుక్కోవడం అనేది ఈజీగా జరుగుతుంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్, ఒకటి రాళ్ళు మళ్ళీ ఫామ్ అవటం. అండ్ సెకండ్ రీజన్, వాళ్ళకి ఆల్రెడీ బాడీలో కొంచెం రాళ్ళు ఎక్కువ ఫామ్ అయ్యేదానికి. కిడ్నీలు ఎప్పుడు డ్యామేజ్ అవుతాయి, ఏదైతే రాళ్ళు నేను చెప్పి యూరేటర్లో దిగాయో, ఆ యూరేటర్లో దిగిన రాళ్ళని రెండు ఆప్షన్స్ అండి. రాళ్ళు అనేవి బయటకు వెళ్ళిపోవాలి, అదే ఆటోమేటిక్గా వాటర్తో వెళ్ళిపోవాలి, లేదా మనం ఆపరేషన్ ద్వారా రాళ్ళని తీయించేసుకోవాలి. ఇలా రెండు కాకుండా వదిలేసాం అనుకోండి, రాళ్ళు ఎలాగో కరిగిపోతాయి, నాకు నొప్పి లేదని వదిలేసాం అనుకోండి, సో ఏమవుతుందంటే కిడ్నీ అనేది వాచి ఒక 3 వీక్స్ నుంచి కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నొప్పి లేదంటే కిడ్నీ అనేది ఒక 6 మంత్స్కి కిడ్నీ అనేది కంప్లీట్గా ఒక యూరిన్ బ్యాగ్ లాగా, అంటే కంప్లీట్గా ఒక బ్యాగ్ లాగా తయారైపోయి డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కిడ్నీలోనే ఉన్నంత వరకు యూజువల్లీ కిడ్నీ ఫంక్షన్ అనేది ఏమీ ఇబ్బంది రాదు. టైమ్లీ ట్రీట్మెంట్ నడిస్తే అసలు కిడ్నీకి నాట్ ఈవెన్ 1% ప్రాబ్లం కూడా రాదు. అండ్ చాలామందికి ఈ పంక్చర్ చేసి హోల్ చేసుకుంటే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, అందుకని ఆపరేషన్ వద్దు అని అవాయిడ్ చేస్తుంటారు. అసలు ఆ 1% ఒక చిన్న పంక్చర్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఈవెన్ 3 పంక్చర్స్ 4 పంక్చర్ చేసినా కిడ్నీకి ఒక చిన్న ఫంక్షన్ ఇబ్బంది కూడా రాదండి. రాళ్ళు మాత్రం అలానే వదిలేసుకొని జీవితాంతం పెట్టుకోవాలనుకుంటే మాత్రం కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. దానివల్ల డయాలసిస్కి వెళ్ళటం అలాంటివంటూ ఏమి జరగవండి. అదే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా సార్, ఒకసారి అలా ఏమైనా చేసుకుంటే ఇంకా అంతే ఏమో. ఇది వెరీ అంటే అసలు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ డయాలసిస్ ఒక్కసారి చేసుకుంటే తర్వాత ఎప్పుడు చేసుకోవాలి అనేది నాట్ రైట్ అండి. డయాలసిస్ అంటే ఏం లేదు, కిడ్నీలు ఏం చేస్తాయి, బాడీలోంచి బ్యాడ్ సాల్ట్స్ని బయట తీసుకొస్తున్నాయి. సో డయాలసిస్ అది మిషన్ ద్వారా చేస్తున్నాం అంతే. దాని ద్వారా అది ఒకసారి చేస్తే మళ్ళీ లైఫ్ లాంగ్ చేసుకోవాలనేది పాయింటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు, అంటే ఇప్పటికిప్పుడు 2 వైపు రాళ్ళు ఇరుక్కునేసాయి కిడ్నీలో, సో కిడ్నీలు పనిచేయట్లేదు. సో కిడ్నీలు పనిచేసే లోపు మనకి సాల్ట్స్ అనేవి వదిలేయలేం కదా, సో తీయడానికి డయాలసిస్ చేయించుకోవాలి, ఒక్కోసారి చేయించుకోవాల్సి వస్తుంది అక్యూట్ కిడ్నీ ఇంజరీలో. వన్స్ రాళ్ళు తీయగానే కిడ్నీలు ఆటోమేటిక్గా పనిచేస్తాయి, డయాలసిస్కి సంబంధం లేదు. అలా కాకుండా క్రానిక్ ఇంజరీ అంటే కిడ్నీలే పోయాయి, సో వాళ్ళకి డయాలసిస్ ఒకసారి స్టార్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ చేయించుకోవాలని కాదు, వాళ్ళ కిడ్నీలు పోయాయి కాబట్టి లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ డయాలసిస్ చేసుకోవాలండి. ఒకసారి చేయడం కాదు. డయాలసిస్ చేయాలి అని మీ డాక్టర్ అన్నారంటే అది కిడ్నీలు పోవడం వల్ల, అంతేగాని ఒకసారి ఈ ట్రీట్మెంట్ వెళ్ళామంటే మళ్ళీ ఇంకా అదే దాని మీద ఉంటాము అనుకోవడం తప్పండి. ఓకే. గత 40 సంవత్సరాలుగా మెడికల్ హబ్ అనుకుంటున్న తిరుపతిలో, అందులోనూ రెడ్డి కాలనీలో మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ IVF సెంటర్ నుంచి డాక్టర్ గారు సేవలు అందిస్తున్నారు. విన్నారుగా, చూసారుగా, ఇదండి వాటి సిటీ డాక్టర్స్ కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు, మాకున్న సందేహాలు తీర్చినందుకు. ఇవాల్టి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో సిటీ డాక్టర్స్ కార్యక్రమంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. 40 ఏళ్ల అపార అనుభవం కలిగిన మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ IVF సెంటర్ నందు భార్యాభర్తల సంతాన సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అడ్వాన్స్డ్ IVF ల్యాబ్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ప్రసూతి మరియు చిన్నపిల్లలకు చికిత్స అందించబడును. ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా తిరుపతిలో మొట్టమొదటిసారిగా కిడ్నీలో రాళ్లు, మూత్ర సమస్యలు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్, లైంగిక సమస్యలకు ట్రీట్మెంట్ ఇవ్వబడును. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీలు చేయబడును. ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ IVF సెంటర్, రెడ్డి కాలనీ, తిరుపతి.